ఈ బులెటిన్ సమర్పిస్తున్నవారు శారదాంబ జ్యువెలర్స్ నర్సరావుపేట. నమస్తే, వి న్యూస్ వార్తలకు స్వాగతం. నేను మురళి. ముందుగా ముఖ్యాంశాలు. రొంపిచర్ల మండల అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి. ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి గారిని మర్యాదపూర్వకంగా కలిసిన సినీ దర్శకులు, నిర్మాత, ఆర్టిస్ట్ ఆర్ నారాయణమూర్తి గారు. వాసవి డిగ్రీ కాలేజీలో కమ్యూనికేషన్ స్కిల్స్ పై వర్క్ షాప్. ఆక్వాకల్చర్ ఇన్పుట్లపై సుంకాన్ని తగ్గించడం అనేది ఆంధ్రప్రదేశ్ లాంటి మత్స్య ఆధారిత రాష్ట్రాలకు, తీర ప్రాంత రాష్ట్రాల అభివృద్ధికి దోహదం చేస్తుంది. సహకార సంఘాల పన్ను రేటు తగ్గించడం అనేది గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి దోహదం చేస్తుంది. డిజిటల్ కరెన్సీని అంగీకరించడం, గ్రీన్ ఎకానమీ అంశాలు అభినందనీయ చర్యలని పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో నర్సారావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు అన్నారు. Little bit disappointing from the side of Andhra Pradesh because none of the promises made under the Andhra Pradesh Reorganization Act 2014 have been mentioned in this budget. But before I express my grievances regarding that, let me talk about some of the positives of this budget. The first positive being, even though it's an election year, there's every temptation to have an election budget. She has resisted from that. Second positive being acceptance of a digital currency and tech economy. It is ushering in, it is a way of saying that India is ushering into the industry 4.0. Third positive being green economy. It's a clear and present danger that we are seeing that there's a climate change happening across the globe, and as a major economy like India, issuing bonds for green infra, PLI scheme for manufacturing solar panels, planned transition into carbon neutral economy is a move in the right direction. Positive number 4, and most importantly for my constituency as well, this one, high allocation for cotton procurement. CCI has been doing great work for the last few years with respect to the procurement of cotton. This is music to the ears of all the cotton growing farmers across the country. Positive number 5, 19% increase in the budget for education. We have seen in the last 2 years how the most vulnerable people, vulnerable group, that is the children, have suffered because of the learning losses that have happened in the last 2 years. There was a digital divide which we have seen across the country. Hopefully this increase in 19% will try to bridge some part of it. ప్రముఖ సినీ దర్శకులు, నిర్మాత, ఆర్టిస్ట్ ఆర్ నారాయణమూర్తి గారు గౌరవ శాసనసభ్యులు శ్రీ డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారిని మర్యాదపూర్వకంగా కలిశారు. నర్సారావుపేట పట్టణంలో గుంటూరు రోడ్లో గల ఎమ్మెల్యే గారి కార్యాలయానికి వచ్చిన ఆయన గౌరవ శాసనసభ్యులు గారిని కలిశారు. ఈ సందర్భంగా గౌరవ శాసనసభ్యులు ఆర్ నారాయణమూర్తి గారిని శాలువా కప్పి సన్మానించారు. మాదిగ రిజర్వేషన్ పోరాట సాధనా సమితి వ్యవస్థాపక అధ్యక్షులు బుంగా సంజయ్ మాదిగ గారి ఆదేశాల మేరకు మన భారత రాజ్యాంగ నిర్మాణకర్త, ప్రపంచ మేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగాన్ని మార్చి కొత్త రాజ్యాంగాన్ని అమలుపరచాలని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడిన మాటలకు నిరసనగా ఈరోజు నర్సారావుపేటలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహం వద్ద మాదిగ ఎంఆర్పీఎస్ గుంటూరు జిల్లా అధ్యక్షులు చింతిరాల మీరయ్య మాదిగ అంబేద్కర్ గారి విగ్రహానికి పాలాభిషేకం చేసి విగ్రహం వద్ద నిరసన తెలియజేశారు. మీరయ్య మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు అందరూ కలిసి పూజించే వ్యక్తి అయిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగాన్ని మార్చాలని ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అనడం సబబు కాదని, ఈరోజు ముఖ్యమంత్రి సీట్లో ఆయన కూర్చున్నాడంటే అది కూడా అంబేద్కర్ గారి దయవల్లే అని, ఆ రోజు తెలంగాణ రాష్ట్రం కోసం చిన్న రాష్ట్రాలు కోరుకున్న బిఆర్ అంబేద్కర్ గారి ఆదేశాలకు మేము తెలంగాణ రాష్ట్రం కోరుకుంటున్నామని, అంబేద్కర్ గారి బొమ్మ పట్టుకుని తెలంగాణ సాధించుకున్న వ్యక్తి, తెలంగాణ వస్తే దళితుడిని ముఖ్యమంత్రి చేస్తానని మాట్లాడిన కేసీఆర్ గారు ఈరోజు మాట తప్పి అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగాన్ని కొత్త రాజ్యాంగంగా మార్చాలి అనడం అతని మూర్ఖత్వమని, రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు కూడా నీరుగారుస్తున్నారని అన్నారు. తక్షణమే అంబేద్కర్ గారి విగ్రహం వద్దకు వచ్చి క్షమాపణ కోరకపోతే రాష్ట్ర వ్యాప్తంగా అంబేద్కర్ గారి విగ్రహం వద్ద నిరసన కార్యక్రమాలు ప్రతి గ్రామంలో తెలియజేస్తామని ఎంఆర్పీఎస్ డిమాండ్ చేస్తున్నాయి. ఈ సందర్భంగా అంబేద్కర్ గారి విగ్రహానికి పాలాభిషేకం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో నర్సారావుపేట నియోజకవర్గ అధ్యక్షులు గుండాల రమేష్ మాదిగ, నర్సారావుపేట మండల అధ్యక్షులు గర్నెపూడి సాగర్ బాబు, ముప్పాళ్ల మండల అధ్యక్షులు పెనుమలూరి నాగేంద్రబాబు, ఎం పేతూరు, జి వజ్రం, టి నాగయ్య, కె శ్రీనివాసరావు, గర్నెపూడి నరేంద్ర, బి కిరణ్, పి మస్తాన్ తదితరులు పాల్గొన్నారు. స్థానిక వాసవి డిగ్రీ కళాశాలలో గత 3 రోజులుగా బార్క్లెస్ మరియు రూబికాన్ స్కిల్ డెవలప్మెంట్ వారి సంయుక్త ఆధ్వర్యంలో డిగ్రీ మొదటి 2వ సంవత్సరం చదువుతున్న విద్యార్థులకు కమ్యూనికేషన్ స్కిల్స్ మరియు పర్సనాలిటీ డెవలప్మెంట్ పై వర్క్షాప్ నిర్వహించినట్లు కళాశాల ప్రిన్సిపల్ శ్రీమతి రత్నకుమారి గారు తెలియజేశారు.
ఈ 3 రోజుల వర్క్షాప్ ద్వారా విద్యార్థుల కెరియర్ లక్ష్యాలను ఏర్పరచుకుని వాటిని సాధించే క్రమంలో వారి ఆలోచన విధానంలో మార్పు మరియు సాంకేతిక నైపుణ్యత ఎలా అభివృద్ధి చేసుకోవాలి, ఉద్యోగ సాధనలో కమ్యూనికేషన్ స్కిల్స్, బాడీ లాంగ్వేజ్ వంటి వివిధ అంశాలపై విద్యార్థులకు శిక్షణ ఇవ్వడం జరిగింది. ఈ శిక్షణ కార్యక్రమంలో కళాశాలకు చెందిన 700 మంది విద్యార్థులు పాల్గొన్నారు. కార్యక్రమంలో స్కిల్ డెవలప్మెంట్ ట్రైనర్ శ్రీ రాధాకృష్ణ, శ్రీ చక్రవర్తి, శ్రీ మహేష్ రాజు పాల్గొని విద్యార్థులకు దిశానిర్దేశం చేశారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్, కళాశాల ప్లేస్మెంట్ ఆఫీసర్ కె హరికృష్ణ మరియు కళాశాల అధ్యాపకేతర సిబ్బంది పాల్గొన్నారు. మా వాసవి డిగ్రీ కళాశాలలో రూబికాన్ స్కిల్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ వారు గత 3 రోజుల నుంచి వర్క్షాప్ని కండక్ట్ చేయడం జరిగింది. వర్క్షాప్ వచ్చేసి సాఫ్ట్ స్కిల్స్ డెవలప్మెంట్ అలాగే పర్సనాలిటీ డెవలప్మెంట్ మీద ఈ నెల 7, 8, 9 3 రోజుల వర్క్షాప్ని మా వాసవి డిగ్రీ కళాశాలలో ఆర్గనైజ్ చేయడం జరిగింది. ఇందులో మా వాసవి డిగ్రీ కళాశాలలో చదువుతున్న విద్యార్థులు అందరూ పార్టిసిపేట్ చేయడం జరిగింది. 3వ సంవత్సరంలో జరిగేటటువంటి ప్లేస్మెంట్ డ్రైవ్కు కావలసినటువంటి పర్సనాలిటీ డెవలప్మెంట్, పాజిటివ్ థింకింగ్, క్రియేటివిటీ, స్కిల్ డెవలప్మెంట్ ఇవన్నీ కూడాను మా వాసవి డిగ్రీ కళాశాలలో మొదటి సంవత్సరం మొదటి సెమిస్టర్ నుండే సిఆర్టీ ప్రోగ్రామ్ ద్వారా మా విద్యార్థులందరికీ ట్రైనింగ్ క్లాసెస్ కండక్ట్ చేయడం జరుగుతుంది. దానివల్లనే మా దగ్గర మల్టీనేషనల్ కంపెనీస్లోనూ గవర్నమెంట్ సెక్టార్స్లోనూ 100 మంది విద్యార్థులు ఉపాధి అవకాశాలను పొందగలుగుతున్నారు. ఇలాంటి అవకాశాన్ని ప్రొవైడ్ చేసినటువంటి మా బ్యాక్ బోన్ అయినటువంటి మా డైరెక్టర్ సార్ వాళ్ళందరికీ కూడాను మా ఉపాధ్యాయుని తరపున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మా కళాశాలలో ఇలాంటి వర్క్షాప్స్ విద్యార్థులందరికీ కూడా ఉపయోగపడే విధముగా చాలా ప్రోగ్రామ్స్ని కండక్ట్ చేయడం జరుగుతుంది. లండన్కు చెందినటువంటి బార్క్లేస్ బ్యాంక్ ద్వారా నిర్వహిస్తున్న లైఫ్ స్కిల్స్ కార్యక్రమాన్ని నిర్వహించడానికి రూబికాన్ సంస్థ నుంచి 3 ట్రైనర్స్ ఇచ్చేశాము. ఈ 3 ట్రైనర్లు ఇక్కడ ఉన్నటువంటి వందలాది విద్యార్థులను ఉద్దేశించి గోల్ సెట్టింగ్ మీద, ఇంటర్వ్యూ స్కిల్స్ మీద గత 3 రోజుల నుంచి ట్రైనింగ్ ఇస్తున్నాము. ఈ కార్యక్రమంలో వందలాది విద్యార్థులు పాల్గొంటూ ఎన్నో రకాలైనటువంటి యాక్టివిటీస్లో పాల్గొని తమ టాలెంట్ను ప్రదర్శించారు. వీటిలో ఎంతోమంది విద్యార్థులు ఉత్సాహాన్ని కనబరిచి మాకు చాలా ఆనందదాయకంగా కలిగిందని చెప్పి మాకు చాలా లర్నింగ్స్ వచ్చాయని ఆనందపడుతున్నారు. గత 3 రోజుల నుంచి జరుగుతున్న ఈ కార్యక్రమాలు విద్యార్థులకు భవిష్యత్తును నిర్ణయిస్తాయని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఇక మీదట రాబోయే కాలంలో కూడా రూబికాన్ సంస్థ ద్వారా బార్క్లేస్ నిర్వహిస్తున్న ఈ కార్యక్రమాన్ని రాబోయే సంవత్సరాలలో కూడా నిర్వహించడానికి వాసవి డిగ్రీ కాలేజ్. My name is Kulsum. I am from KM Agraharam. I am studying first year BSc in Vasavi Degree College. Here from 3 days we learned very beautiful skills. Our Mahesh Raja sir taught a very soft skills, and this soft skills is very important in our life. They also taught life skills also. I am coming from Erpadu. My graduation is Vasavi Degree College BSc second year. And earlier I have so much of nervousness and tension here. Now I have become very strong them because at Rubicon and Barclays. Thanks for our college management to arranging this section to students. మండల కేంద్రమైన నకరేకల్లో హిజాబ్ బురకాపై రాద్ధాంతం చేస్తున్న వారిని కఠినంగా శిక్షించాలని ఈ సందర్భంగా బంగ్లాగడ్డ ముస్లిం మహిళలు మాట్లాడుతూ ఈ భారతదేశంలో ప్రతి మతానికి ఒక ఆచారం, సంస్కృతి, సాంప్రదాయాలు ఉంది. నచ్చే విధంగా బతకడంలో రాజ్యాంగం కల్పించిన స్వేచ్ఛ ప్రాథమిక హక్కు ఉందని, విద్యా వ్యవస్థలో చదువుల తల్లి సరస్వతీదేవిని అవమానపరుస్తూ ఈరోజు బీజేపీ చేసిన అరాచకం చదువుకి మతానికి సంబంధం పెట్టి మతపరమైన అంశాలను విద్యార్థుల జీవితాలపై రుద్ది వాళ్ల భవిష్యత్తుని రాజకీయంగా వాడుకుంటున్న దరిద్రమైన పార్టీ బీజేపీ అని, విద్యార్థులు మతాలు, కులాలు అనే భేదాలు లేకుండా కలిసిమెలిసి చదువుకునే రోజుల నుంచి మతం, కులం గురించి మాట్లాడుకునే పరిస్థితి వచ్చిందని, మహిళలు కూడా వాళ్ల సాంప్రదాయ పద్ధతులు బుర్కా, హజీబ్ ధరించి వస్తారని, ఇలాగే కొనసాగుతుందని, భారతదేశం పుట్టుక ముందు నుంచి వస్తున్న సంస్కృతి సాంప్రదాయాలను ఈరోజు బీజేపీ పార్టీ కొత్త చట్టాలు తెచ్చి కులమతాల మధ్య చిచ్చు పెట్టి పనికిమాలిన పని చేస్తుందని మహిళలు ఆందోళన వ్యక్తం చేశారు. బీజేపీ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ముస్లిం సమాజంపై, ముస్లిం ఆహార అలవాట్లపై, త్రిపుల్ తలాక్, ఎన్ఆర్సీ, సిఏఏ చట్టాలు, ముస్లిం వల్ల కరోనా వైరస్ వచ్చింది, ఇలా అనేక రకాలుగా ఇబ్బందులు పెట్టి ఇప్పుడు కొత్తగా ముస్లిం సాంప్రదాయ పద్ధతులపై లేనిపోని రాద్ధాంతాలు చేస్తున్నవారు అని అన్నారు. కార్యక్రమంలో సలీం, జినా నాగూర్, సైదా జలీల్, బూరి సైదా, సుభానీ, అల్లాబక్షు, మీరావలి, బికారి సాహెబ్, జమీర్ మున్నా, మొహమ్మద్ మస్తాన్ తదితరులు పాల్గొన్నారు. మీరు అడిగేది ఏంది? అది మీ తరికా అయితే ఇది మా తరికా. మీరేంది మాకు చెప్పేది? మేము సాయిబులం. మా నవ్వి చెప్పింది ఏంది? బుర్కా వేసుకోమని చెప్పారు. మీలాగా ఉండమని చెప్పలేదు. ప్యాంట్లు వేసుకొని, టీ షర్ట్లు వేసుకొని ఉండమని చెప్పలేదు. మాకు ఇదే చెప్పింది, మేము ఇదే చేస్తాం.
బుర్ఖా అనేది నా జన్మ హక్కు కన్నా మా జన్మ హక్కు అనేది కరెక్ట్ పాయింట్. ఎందుకు అంటే బుర్ఖా అనేది మహిళని మొత్తం టోటల్గా కవర్ చేస్తుంది. ప్రతి ఒక్కళ్ళు హిందువులు, క్రైస్తవులు, క్రిస్టియన్స్ చాలా మంది ఉన్నారు. కానీ వాళ్ళ దానికన్నా కూడా ముస్లిమ్స్ అనేది చాలా పవిత్రమైన వస్త్రము, పవిత్రంగా చూసుకునే వస్త్రము అనేది ముస్లింల యొక్క హక్కు. కాబట్టి ఈ హక్కుని చాలా మంది ఖండిస్తున్నారు. ఎందుకు ఖండిస్తున్నారు, ఎందువలన ఖండిస్తున్నారు, ఈ వస్త్రం వేసుకోవడం వల్ల తప్పేంటి అని ముస్లింలు మేము క్వశ్చన్ చేస్తున్నాము. మీ దగ్గర ఆన్సర్ ఉంటే ఇవ్వండి. మా దగ్గర హిందువులు అనే వాళ్ళు ఇప్పుడు ఒకళ్ళు చెప్పారు టీషర్ట్స్ ప్యాంట్స్ వేసుకుంటున్నారని. అది తప్పు లేనప్పుడు మేము ఈ వస్త్రాన్ని ధరించడం వల్ల తప్పేముంది? కాబట్టి దీన్ని ఖండించడానికి వీల్లేదు అని మీ ముస్లింలందరం, మహిళలందరం కలిసి పోరాటం చేస్తున్నాము. దీన్ని వ్యతిరేకించడానికి వీల్లేదు అని తెలియజేస్తున్నాను. మా జన్మ హక్కు మీకు జంజమెట్టాడదో మా ముస్లింలు కూడా బుర్కా అట్టాడింది. రారాజులు దొడిగారు, నెహ్రూ గారు దొడిగారు వస్త్రం, పొడుగు వస్త్రం. శరీరాన్ని ఆవిడ దాపెట్టడానికి ఈ వస్త్రం, ఈ బురక. కానీ ఒక సాంగ్స్ ఉంది, సగము రైకది ఈ భుజడలది, మాట మాటకి ఆవిడ ఆర్ఎస్ఎస్ అంటాం. ఇది మహా తప్పు. ఆ సగం ఎరిగింది మీరేం. కానీ మా మతంలో మాత్రం వస్త్రం మాకు ఈ శాశ్వత జన్మ హక్కు బురకంటే. ఆ బురకలో ఉన్న సన్నిహితం నీకేం తెలుసు? ఆ ఖురాన్లో ఉన్న సన్నిహితం నీకేమో తెలుసు? ఇప్పుడు కర్ణాటకలో ఆర్ఎస్ఎస్ వాళ్ళు చేస్తున్న అరాచకాలు, బురక తీసి చదువుకోండి. ఇలాంటి విషయాల్ని మేము ఖండిస్తున్నాం. ఎందుకంటే ఇప్పుడు ఎక్కడో జరిగాయి, గుజరాత్లో జరిగాయి, వేరే ఆ రాష్ట్రాల్లో జరిగాయి, ఇప్పుడు కర్ణాటకలో జరిగింది. ఇప్పుడు మేము ఈ విధంగా ఖండించకపోతే రేపు మా ఊర్లో కూడా జరిగింది ఇట్లాంటి. అందుకని ఈ విషయం మీద మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈ కార్యక్రమానికి మహిళలందరూ కూడా, మా సోదరులందరూ కూడా పాల్గొన్నందుకు వీళ్ళకి అందరికీ కూడా శిరస్సు వంచి, ఒక యూనిట్ వచ్చేందుకు వీళ్ళకు కూడా మేము ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఇలాంటి యూనిట్ ప్రతి ఒక్క చోట రావాలని చెప్పి మీ అందరికీ శిరస్సు వంచి నమస్కరిస్తున్నాం. వార్తలో చిన్న విరామం. గత 30 సంవత్సరాలుగా ఆదరిస్తున్న మా కస్టమర్ దేవుళ్లకు వందనం, అభివందనం. పండుగల సందర్భంగా సరికొత్త మోడల్స్ తో మీకు స్వాగతం పలుకుతోంది. 30 గ్రాముల సాదాహారాలు, 8 గ్రాముల నెక్లెస్లు, ప్రత్యేక కలెక్షన్స్ వచ్చి ఉన్నవి. ఇంకా మెషిన్ మేడ్ బ్యాంగిల్స్, ప్లెయిన్ బ్యాంగిల్స్, డీడీ బాల్స్, కాసికాయ దండలు, లేజర్ కటింగ్ వడ్డాణాలు, వంకీలు, పచ్చివర్క్ గాజులు మరియు హారాలు, జెంట్స్ కడియాలు, కటింగ్ బ్రాస్లెట్స్ మొదలుగునవి సరికొత్త డిజైన్స్ లో రెడీగా లభించును. కెంపు పచ్చ నెక్లెస్లు, స్టోన్స్ బుట్టలు సరికొత్త డిజైన్స్ లో రెడీగా లభించును. లక్ష్మీ కాసుల హారాలు, రామ్ పరివార్ హారాలు, పచ్చివర్క్ హారాలు, బెంగాలీ గాజులు, వంకీలు, లేటెస్ట్ మోడల్ నెక్లెస్లు, ప్రత్యేక కలెక్షన్స్ వచ్చి ఉన్నవి. డీడీ బాల్స్, కాసికాయ దండలు, ఇవే కాక ప్రపంచ ప్రఖ్యాత కిస్నా డైమండ్ జ్యువెలరీకి ఆథరైజ్డ్ డీలర్స్ శారదాంబ జ్యువెలర్స్. 95% ప్యూరిటీతో వెండి కంచాలు మా ప్రత్యేకత. అన్ని మోడల్స్ వడ్డాణాలు రెడీగా లభించును. మ్యారేజ్ ఆర్డర్స్ పై ఫ్లాట్ రేట్. 3 తరాల నమ్మకం, నాణ్యతకు చిరునామా. వెరైటీ డిజైన్స్, వేరియస్ డిజైన్స్ కు కేర్ ఆఫ్ అడ్రస్ శారదాంబ, మెయిన్ రోడ్, నరసరావుపేట. ప్రొప్రైటర్ నాగసరపు సుబ్బరాయ్ గుప్తా, మాజీ మున్సిపల్ చైర్పర్సన్. వార్తలకు తిరిగి స్వాగతం. మల్టీనేషనల్ కంపెనీలో వాగ్దేవి డిగ్రీ విద్యార్థులకు ఉద్యోగాల్లో బహుళజాతి కంపెనీ అయిన టీసీఎస్ నిర్వహించిన ఇంటర్వ్యూలో డిగ్రీ ఫైనల్ ఇయర్ విద్యార్థులు 6 ఉద్యోగాలకు ఎంపికయ్యారని కళాశాల ప్రిన్సిపల్ ఓగూరు నాగేశ్వరరావు తెలిపారు. షేక్ కాజాబీ, ఎస్ రేణుక, ఎస్ హేమనాగచంద్రిక, జె శివకోటి, ఎస్డి ఆసియా, జి త్రివేణిలు ఉద్యోగాలకు ఎంపికైన వారిలో ఉన్నారు. డిగ్రీ పూర్తయిన వెంటనే ట్రైనింగ్లో చేరతారని తెలిపారు. ప్రథమ సంవత్సరం 2 నుండే విద్యార్థులకు ఉద్యోగాలకు సంబంధించిన అంశాలన్నీ విభాగాల్లో ట్రైనింగ్ ఇవ్వడం కారణంగా జాబ్స్కి ఎంపిక అవుతున్నారని తెలిపారు. సందర్భంగా కళాశాలలో జరిగిన కార్యక్రమంలో విద్యార్థులను కళాశాల డైరెక్టర్స్ కాట్ల రామకోటేశ్వరరావు, రాయల శ్రీనివాసరావు, కపిలవాయి రాజేంద్ర ప్రసాద్, మద్దుల కోటేశ్వరరావు, సుధా సురేష్ బాబు, పాసం కృష్ణారావు, ఇస్కేపల్లి కృష్ణకిషోర్ మరియు ప్లేస్మెంట్ ఆఫీసర్ వంశీకృష్ణ, అధ్యాపకులు, సిబ్బందిని అభినందించారు. ప్రకటించిన ఫలితాల్లో టీసీఎస్ కంపెనీకి సంబంధించి ఇంటర్వ్యూస్ జరపగా వాగ్దేవి డిగ్రీ కళాశాల నుంచి ఫైనల్ ఇయర్ విద్యార్థులు 6
ప్రస్తుతం సెలెక్ట్ కావాల్సి ఉంది. మిగిలిన విద్యార్థులు కూడా మరి మెయిల్ లెటర్స్ రావాల్సి ఉంది. కాబట్టి 6గురికి ఈరోజు మేము ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరగడం వల్ల వాళ్ళు ఇక్కడికి వచ్చి ఉన్నారు. వాళ్ళల్లో శివకోటి, ఆసియా, త్రివేణి, కాజాబి, రేణుక, హిమనాగ చంద్రిక అనే విద్యార్థులు మరి టీసీఎస్కి సెలెక్ట్ అవ్వడం జరిగింది. వీళ్ళకి ఫస్ట్ ఇయర్ నుంచే మరి కమ్యూనికేటివ్ స్కిల్స్ సిఆర్టీ ప్రోగ్రామ్ని నిరంతరంగా సాగించడం వల్ల ఎట్టి పరిస్థితుల్లో ప్రతి ఒక్క విద్యార్థికి ఎంప్లాయ్మెంట్ అనేది కన్ఫర్మేషన్ ఉండాలనే ఉద్దేశంతో 95% ఎంప్లాయ్మెంట్ని ప్రొవైడ్ చేసే విధంగా మా యొక్క ప్రోగ్రామ్స్ అన్నీ కూడా జరపడం జరుగుతుంది. కాబట్టి డిగ్రీ కళాశాలలో చదువుతున్న విద్యార్థులు అదర్ కోర్సెస్ కన్నా కూడా మంచి అవకాశాలు పుణికిపుచ్చుకోవడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. కాబట్టి వాళ్ళల్లో ఇప్పటికే దాదాపు ఒక 150 మంది విద్యార్థులను ఫైనల్ ఇయర్ వారికి కంపెనీల నుంచి మరి ఇంటర్వ్యూస్లో సెలెక్ట్ కావడం జరిగింది. ప్రస్తుతం ఇది 6 టీసీఎస్ నుంచి సెలెక్ట్ అయ్యారని చెప్పడానికి సంతోషిస్తున్నా. వాగ్దేవి డిగ్రీ కాలేజీలో డిగ్రీ ఫైనల్ ఇయర్ అంటే 5th సెమిస్టర్ చదువుతున్న విద్యార్థులకి క్యాంపస్ ప్లేస్మెంట్ ట్రైనింగ్ ద్వారా వివిధ ఎంఎన్సీ కంపెనీల్లో ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళని ఆన్లైన్ ఎగ్జామ్ ద్వారా ఎంట్రీ చేస్తూ ఉన్నటువంటి ఎంఎన్సీ కంపెనీల్లో పార్టిసిపేట్ చేశారు. వాళ్ళలో గతంలో మనకి డెలాయిట్ నుంచి ఒక 5గురు, అలాగే విప్రో నుంచి ఒక 5గురు ఆల్రెడీ సెలెక్ట్ అయి ఉన్నారు. ఈరోజు టీసీఎస్ కంపెనీ యొక్క మెయిల్స్ రావడం జరిగింది. దాంట్లో మా విద్యార్థులు ఫైనల్ ఇయర్ చదువుతున్న విద్యార్థులు 6గురు సెలెక్ట్ అయ్యారు. ముందుగా వారిని అభినందిస్తున్నాను. మేము డిగ్రీ కాలేజీలో డిగ్రీతో పాటుగా ప్లేస్మెంట్ ట్రైనింగ్ అనేది ఫస్ట్ ఇయర్ నుంచే ఇవ్వడం వల్ల ఏ కంపెనీ యొక్క ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వాలన్న పిల్లలు చాలా స్టూడెంట్స్ ఇంట్రెస్ట్గా అలాగే ఈజీగా ఫేస్ చేస్తూ ఉన్నారు. TCS placement and we are very proud and happy in selecting this company. We are glad to our sirs and thanking our sirs. హిజాబ్ సాంప్రదాయ వస్త్రధారణ మాత్రమే కాదు, మహిళల ఆత్మగౌరవాన్ని కాపాడుతూ వారికి రక్షించే రక్షణ కవచం లాంటిదని పలు సంఘాలు, పార్టీల నాయకులు నినదించారు. కర్ణాటకలో ముస్లిం విద్యార్థినులు కళాశాలకు హిజాబ్ ధరించి రావద్దని, హిజాబ్ ధరించిన విద్యార్థులను కించపరుచిన బీజేపీ కార్యకర్తలకు వ్యతిరేకంగా ముస్లిం వెల్ఫేర్ అసోసియేషన్ ఆంధ్రప్రదేశ్ సంఘం ఆధ్వర్యంలో పలు ప్రజా సంఘాలు, పలు పార్టీల ఆధ్వర్యంలో నకిరేకల్లోని డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం సెంటర్లో బుధవారం నిరసన కార్యక్రమం చేపట్టారు. బీజేపీ, ఆర్ఎస్ఎస్ మత వ్యతిరేక విధానాలను అరికట్టాలంటూ నినాదాలు చేశారు. హిజాబ్ ఒక ముస్లిం సాంప్రదాయం మాత్రమే కాదని, మహిళల ఆత్మ గౌరవాన్ని కాపాడుతూ వారికి రక్షణ కవచంలా కాపాడుతుందన్నారు. బీజేపీ ఎన్నికల్లో ఓడిపోతుందన్న భయంతోనే మతాల మధ్య, కులాల మధ్య చిచ్చు పెట్టి పబ్బం గడుపుకోవాలని కుట్రలు పన్నుతుందన్నారు. బీజేపీ ప్రజా వ్యతిరేక విధానాలను, మతతత్వ విధానాలను అరికట్టాలంటూ నినాదాలు చేశారు. కులాల ఐక్యత, మతాల ఐక్యత, ప్రజాస్వామ్యం, రాజ్యాంగం కాపాడాలని నినదించారు. ప్లెకార్డులు పట్టుకుని ప్రదర్శన చేశారు. కార్యక్రమంలో ముస్లిం వెల్ఫేర్ అసోసియేషన్ ఆంధ్రప్రదేశ్ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి షేక్ సైదా, సిపిఎం మండల కార్యదర్శి ఈబూరి లక్ష్మారెడ్డి, పీడీఎం జిల్లా నాయకులు షేక్ మస్తాన్ వలీ, సిఐటియు రాష్ట్ర నాయకులు వి కోటా నాయక్, ఎంసీపీఐయు మహిళా సంఘం జిల్లా అధ్యక్షురాలు గాదే కుమారి, మాల మహానాడు సోషల్ మీడియా ఇన్ఛార్జ్ గోదా బాల, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు బొక్కా చిన్నగురు, సమాచార హక్కు ఐక్యవేదిక మండల అధ్యక్షులు జాన్ అహ్మద్, వర్కర్స్ కమిటీ మండల అధ్యక్షులు షేక్ మహమ్మద్, ఆధ్యాత్మిక కమిటీ సభ్యులు ఖాదర్ మస్తాన్, కాలేషా, జానీ భాషా, బాండ్ మస్తాన్, సుభానీ, కాజావలి, సైదావలి, రఫీ, సైదా, గేరా ఆదం, మస్తాన్ వలీ తదితరులు పాల్గొన్నారు. కర్ణాటక రాష్ట్రంలో ముస్లిం విద్యార్థులను వేధిస్తూ హిజాబ్, బురకాపై కాలేజీల్లో నిషేధంపై నర్సారావుపేట ముస్లిం జేఏసీ ఆధ్వర్యంలో శనివారం అనగా 11/2/2022 మధ్యాహ్నం 2 గంటలకు స్థానిక మున్సిపల్ ఆఫీస్ ముందు ఉన్న అంజుమన్ స్థలం నుంచి ముస్లిం మహిళల శాంతి నిరసన ర్యాలీ బయలుదేరుతుంది. ఈ ర్యాలీకి పట్టణ మరియు పరిసరాల గ్రామ ముస్లిం ప్రజలు పాల్గొనాల్సిందిగా ఈరోజు ముస్లిం జేఏసీ ఆధ్వర్యంలో సమావేశంలో తీర్మానం చేయడం జరిగింది. సమావేశానికి పట్టణంలో ముస్లిం పెద్దలు పాల్గొన్నారు. రొంపిచెర్ల మండల అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని గౌరవ శాసనసభ్యులు డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి పునరుద్ఘాటించారు. రొంపిచెర్ల మండల కేంద్రంలో పర్యటించిన గౌరవ శాసనసభ్యులు డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి 2,20,00,000 రూపాయల వ్యయంతో లక్ష్మీ తిరుపతమ్మ తల్లి ఆలయ కళ్యాణ మండపం, టీటీడీ కళ్యాణ మండపం నిర్మాణానికి అనుమతి మంజూరైన విషయాన్ని గుర్తు చేశారు. రొంపిచెర్ల మండలం రానున్న కాలంలో అభివృద్ధి పదంలో ముందంజలో ఉంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. టీటీడీ వారి సహాయంతో మండల పరిధిలో టీటీడీ కళ్యాణ మండపం ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్నామన్నారు. మండల పరిధిలో గల మదన గోపాల స్వామివారి దేవాలయాన్ని టీటీడీ వారు తీసుకుని త్వరలోనే కళ్యాణ మండపం కట్టి రొంపిచెర్ల ప్రజలకు అంకితం చేస్తామని హామీ ఇచ్చారు. త్వరలోనే కళ్యాణ మండపం కొరత తీరుతుందని స్పష్టం చేశారు. రొంపిచెర్ల మండలంలో కళ్యాణ మండపం కడితే చుట్టుపక్కల గ్రామాల వారికి సైతం ఎంతో ఉపయోగం కలుగుతుందన్నారు. మండల పరిధిలో మంచినీటి సమస్య కూడా రానున్న మార్చి నెల నాటికి తీరుస్తామని మాట ఇచ్చారు. రొంపిచెర్ల మండలం హెడ్ క్వార్టర్స్ రొంపిచెర్ల గ్రామంలో టీటీడీ కళ్యాణ మండపం కట్టాలని చెప్పి దాదాపు సంవత్సరం పైనుంచి ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాం. ఈరోజు ఈ యొక్క ఎండోమెంట్ ల్యాండ్ ఏదైతే ఉందో మదన గోపాల స్వామి
గుడికి సంబంధించిన ల్యాండ్ దీన్ని టీటీడీకి ట్రాన్స్ఫర్ చేయాలని చెప్పి ఆల్రెడీ గవర్నమెంట్ ప్రపోజల్ పంపించింది. టీటీడీ వాళ్ళు కూడా ఓకే చేసి దీన్ని టేక్ ఓవర్ చేసుకుంటామని చెప్పి గవర్నమెంట్కి కూడా తిరిగి రిప్లై ఇవ్వడం జరిగింది. సో ఈ నేపథ్యంలో ఆల్రెడీ టీటీడీ కళ్యాణ మండపం శాంక్షన్ చేశాం బోర్డులో 2,20,00,000 రూపాయల వ్యయంతో కళ్యాణ మండపం కూడా శాంక్షన్ చేయించి పెట్టాం. సో ఈ సైట్ ఎప్పుడైతే గవర్నమెంట్ మాకు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా పర్మిషన్ ఇచ్చి టీటీడీకి హ్యాండ్ ఓవర్ చేస్తుందో అప్పటి నుంచి కూడా వైవి సుబ్బారెడ్డి గారు టీటీడీ చైర్మన్ గారిని పిలిపించి ఇక్కడ భూమి పూజ కార్యక్రమం చేసి పెద్ద ఎత్తున ఈ కళ్యాణ మండపం నిర్మించడానికి త్వరలోనే ముహూర్తం పెడతామని చెప్పి ఈరోజు ఎంతో సంతోషం, గ్రామస్తులందరూ కూడా, గ్రామ పెద్దలు, గ్రామ నాయకులందరూ కూడా ఎంతో సంతోషంగా ఉన్నారు. ఎందుకంటే మండలం హెడ్ క్వార్టర్స్ దాదాపు 6,000 ఓటింగ్ ఈ గ్రామంలో. ఒక కళ్యాణ మండపం కొరత మొదటి నుంచి కూడా చెప్తూ ఉన్నారు. ఏదైనా పెళ్ళిళ్ళు వర్షం వచ్చినప్పుడు కానీ లేదా ఏదైనా ఇబ్బందులు వచ్చినప్పుడు పెళ్లి చేసుకోవాలంటే చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయి. అంతేకాకుండా ఈ గ్రామానికే కాకుండా చుట్టుపక్కల గ్రామాలకు కూడా ఇది మంచి సెంటర్. ఈరోజు గోగులపాడు కానీ, కొనకొంచవరిపాలెం కానీ, ఇటుపక్క మన వడ్లమూలవరిపాలెం వీళ్ళందరూ ఇక్కడికి వచ్చి పెళ్లి చేసుకోవడానికి 4 వైపులా రోడ్డు వదులుతున్నాం. ఈరోజు 4 వైపులా కూడా సిమెంట్ రోడ్డు వేసేసి మధ్యలో కళ్యాణ మండపం ఏర్పాటు చేస్తాం. ఇది చుట్టూ ఉన్న గ్రామాలకు కూడా ఈరోజు ఉపయోగపడే విధంగా మండలం హెడ్ క్వార్టర్స్లో ఈ కళ్యాణ మండపాన్ని నిర్మాణం చేస్తాం. ఖచ్చితంగా దీనికి మన చైర్మన్ గారు వైవి సుబ్బారెడ్డి గారు ఆయన దగ్గరుండి చాలాసార్లు ఆయన కూడా చెప్పి ఖచ్చితంగా ఈ కళ్యాణ మండపం నిర్మాణం చేయాలని చెప్పి కోరుతూ ఉన్నాం. ఆయన కూడా మనకు సంఘీభావం వ్యక్తపరిచి ఆయన ప్రయత్నం చేస్తున్నారు. త్వరలోనే దీనికి ముహూర్తం పెట్టి ఈ కళ్యాణ మండపం నిర్మాణం అనేది ప్రారంభిస్తాం. అట్లానే ఖచ్చితంగా రొంపిచెర్ల గ్రామం అభివృద్ధి చేసుకోవాలి. 620 మందికి ఇవాళ ఇళ్ల పట్టాలు ఇచ్చాము ఈరోజు ఈ గ్రామానికి సంబంధించి. అదే మంచినీళ్ళు కొరత కూడా ఏర్పడుతున్నారు. నాబార్డులో 4 కోట్ల రూపాయలు పెట్టాము మంచినీళ్ళకి కూడా ఈ గ్రామం కోసం. ఖచ్చితంగా దాన్ని కూడా పెద్దిరెడ్డి గారితో మాట్లాడి ఈ మార్చి తర్వాత శాంక్షన్ చేయించే కార్యక్రమం చేసి ఈ గ్రామానికి మంచినీళ్ళు అందించే కార్యక్రమం చేస్తాం. కేంద్రీయ విద్యాలయం కూడా వచ్చే అకాడమిక్ ఇయర్ స్టార్ట్ చేస్తాం. ఇవన్నీ పర్టికులర్గా రొంపిచెర్ల మండలం, రొంపిచెర్ల గ్రామం అభివృద్ధి చేయాలి, అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్లాలనే ఈరోజు ఆకాంక్షతో ఈ కార్యక్రమాలన్నీ చేస్తున్నాం. ఖచ్చితంగా ఇవన్నీ కూడా రానున్న మార్చి, ఏప్రిల్లో ప్రారంభించుకొని త్వరగా పూర్తి చేసే కార్యక్రమం చేస్తాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. రొంపిచెర్ల మండల అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి. ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి గారిని మర్యాదపూర్వకంగా కలిసిన సినీ దర్శకులు, నిర్మాత, ఆర్టిస్ట్ ఆర్ నారాయణమూర్తి గారు. వాసవి డిగ్రీ కాలేజీలో కమ్యూనికేషన్ స్కిల్స్ పై వర్క్ షాప్. ఇవి నాటి వి న్యూస్ వార్తలు. తిరిగి ప్రసారమయ్యే వి న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. ఈ బులెటిన్ సమర్పించిన వారు శారదాంబ జ్యువెలర్స్, నర్సరావుపేట.